ఒక పిల్లవాడు గురువుగారిని అడిగాడు, స్వామి విజయం అంటే ఏంటి అని. దానికి ఆ గురువుగారు, రేపు పొద్దున్నే నది దగ్గరికి రా, నీకు సక్సెస్ అంటే ఏంటో చూపిస్తాను అంటాడు. గురువుగారు చెప్పినట్లే పొద్దున్నే నది తీరానికి చేరుకున్నాడు ఆ పిల్లవాడు. ఇద్దరూ కలిసి నదిలోకి నడవడం మొదలుపెట్టారు. పిల్లవాడి ముక్కు మునిగేంత వరకు నీరు వచ్చేశాయి. ఆ సమయంలో గురువుగారు పిల్లవాడిని నీళ్ళలోకి గట్టిగా తల పట్టుకొని ముంచేశాడు. పిల్లవాడు కష్టపడి పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిసారి గురువుగారు గట్టిగా మళ్ళీ తనని నీళ్ళలోకి ముంచేస్తున్నాడు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పిల్లవాడిని చూసి గురువుగారు తల బయటికి లాగాడు. ఆ పిల్లవాడు గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. లోపల మునిగిపోతున్న, ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాళ్ళని నొక్కిపెట్టి బలం అంతా కూడబెట్టి ఊపిరి పీల్చుకోవడానికి పైకి లేచావు కదా, అదే విజయ రహస్యం అని చెప్పాడు. విజయం అనేది గెలవాలి అనే నమ్మకంలో, గెలుస్తా అనే విశ్వాసంతో, గెలిచి తీరుతాం అనే ప్రయత్నంతో మొదలవుతుంది. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది నిరుత్సాహపరిచినా, గెలుపు కోసం నీ ప్రయత్నం 100% ఉండాలి.